హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నేటి నుంచి వెబ్సైట్లో గ్రూప్ 2 ఆల్ టికెట్లు అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ నెల 15 మరియు 16 తారీఖు అయితే మనకు గ్రూప్ 2 పరీక్షలు అయితే నిర్వహించబోతున్నది కదా ప్రభుత్వం. అయితే 2 సెషన్లు అయితే జరగబోతుంది ఈ యొక్క పరీక్ష. మొత్తం ఎంత 1368 సెంటర్లు అయితే నిర్వహించబోతున్నారు అనమాట ఈ పరీక్షను. అయితే ఉదయం 8:30 నుంచి మనకు లోపలికైతే పంపిస్తారు. 9:30 గంటలకైతే గేట్ అయితే క్లోజ్ చేస్తారు. 10 గంటల నుంచి 12:30 గంటల వరకు ఫస్ట్ సెషన్ అయితే ఉంటుంది. మధ్యాహ్నం మళ్ళీ 1:30 నుంచి లోపలికి అలౌ చేస్తారు. మళ్ళీ 2:30 గంటలకు ఈ యొక్క గేట్ అయితే క్లోజ్ చేస్తారనమాట. మళ్ళీ 3 నుంచి 5:30 గంటల వరకు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. ఒక్క నిమిషం కూడా లేట్ అయినా లోపలికి అయితే అనుమతించబోమని ప్రభుత్వం అయితే తేల్చేసి చెప్పింది. కావున అందరూ కూడా ఒక 1 అవర్ బిఫోరే ఎగ్జామ్ హాల్ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటాయి కాబట్టి 1 అవర్ ముందే ఎగ్జామ్ హాల్ దగ్గర ఉండేటట్టు బయలుదేరండి. ఎగ్జామ్ అందరూ బాగా రాయండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ రోజు నుంచి అయితే ఆల్ టికెట్ వెబ్సైట్లో ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నేడు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్ అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క మన తెలంగాణ తల్లి విగ్రహం యొక్క పొడవు ఎంత అంటే మనకు 17 అడుగులు అన్నమాట. దీన్ని మరో 3 అడుగులతో కింది గద్దెని రూపొందించారు. ఈ యొక్క తెలంగాణ రూపశిల్పి అయిన మన గంగాధర రమణారెడ్డి కూడా ఉన్నారు. ఇతనికి గంగాధర్కి ఒక కీలకమైన పదవి కూడా ఇవ్వడం జరిగింది నిన్నటి రోజునే. అలాగే మన ఈ యొక్క 5.5 కోట్లతో రూపొందించారనమాట ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం. సుమారు 1,00,000 మంది సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు మన తెలంగాణ సచివాలయంలో ఈ యొక్క రోజున. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రామప్పకు ₹73 కోట్ల నిధులు విడుదల అంటూ రావడం జరిగింది. అయితే యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ₹73 కోట్ల నిధులు అయితే కేటాయించింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లో రామప్ప ఎన్నో స్థానము 39వ అన్నమాట. మనకు 45 వచ్చేసి మనకు డోలవీర, 41 వచ్చేసి శాంతినికేతన్, 42 వచ్చేసి ఓఎస్ఆర్ అయితే ఉండడం జరిగింది. అయితే 43 వచ్చేసి శాసమదులు. ఈ యొక్క మనకు ఎంత 73 కోట్ల నిధులు కేటాయించిందనమాట. ఈ మేరకు ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేస్తూ జియో కూడా జారీ చేసింది అన్నట్టు. అయితే కేంద్ర పథకం కింద స్థానికంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేయనున్నారు. కాలేజీలతో పాటు గార్డెన్, ఎంపీ థియేటర్, లేక్ వ్యూ కాటేజ్లు, ఆట స్థలాలు, బోటింగ్ పాయింట్ నిర్మించి ఉన్నారనమాట దీంతో. నెక్స్ట్ చూసినట్లయితే వరంగల్ జిల్లాకి సంబంధించిన చపాటా మిర్చికి ఏప్రిల్లో భౌగోళిక గుర్తింపు అంటూ రావడం అయితే జరిగింది. రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకమైన చపాటా ఈ యొక్క టమాటా మిర్చికి అయితే వచ్చే ఏప్రిల్లో ఈ యొక్క జిఐ ట్యాగ్ అయితే లభించనుందన్నమాట. ఈ గుర్తింపు కోసం 2 ఏళ్ల క్రితమే చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఉంటుంది కదా, ఈ ఇండికేషన్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు అయితే చేయగా తాజాగా భారతీయ పేటెంట్ కార్యాలయం ఆమోదం తెలిపినట్టు మలయాళ జేవిఆర్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె భాస్కర్ అయితే తెలిపారన్నమాట. ఈ క్రమంలో ఈ యొక్క చపాటా మిర్చి విత్తన సేకరణ, సాగు విధానం, పంట లభ్యత, మార్కెటింగ్ పై వివరాలను జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ జర్నల్ ప్రచురించినట్లు వెల్లడించారు. ఆయా అంశాలపై వచ్చే ఏడాది మార్చి వరకు అభ్యంతరాలు స్వీకరించి పరిశీలించాక మొత్తం తెలుసుకున్నాక ఏప్రిల్ నెలలో అయితే ఈ జిఐ ట్యాగ్ అయితే ఇవ్వనున్నారన్నమాట. ధృవీకరణ పత్రం మనకు దీనికోసం అయితే వరంగల్గా రాబోతుంది. అంటే చపాటా మిర్చికి జిఐ ట్యాగ్ అయితే లభించిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 4 సంస్థలు ₹7,592 కోట్లు అంటూ రావడం అయితే జరిగింది. తెలంగాణను పెట్టుబడులకు స్వర్గధామంగా దేశంలోని అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నామని పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నారుగా శ్రీధర్ బాబు అయితే వెల్లడించారనమాట. పెట్టుబడులతో యువతకు ఉపాధి కల్పించి తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ను మరింత పెంచుతున్నామని తెలిపారు. పారిశ్రామిక పెట్టుబడులు ప్రతిపాదనలుగా వేగంగా అనుమతులు జారీ చేసినట్లు వివరించారు. ఏం లేదు, మేము చాలా కోట్లు చేస్తున్నాం, మన యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నాం, యువతకు ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నామని చెప్పారన్నమాట. అయితే 5,200 మందికి ఉపాధి కల్పించిన పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నామని, తొలి విడతగా చూస్తే 12 MSMలను పార్కులను నిర్మించబోతున్నట్లు, అలాగే పారిశ్రామికరణతో యువతకు ఉపాధి కూడా లభిస్తుందని, అనుమతులు వచ్చిన వెంటనే ఈ యొక్క పల్లెల్లో ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు కూడా అందిస్తారంట వీళ్ళు. అలాగే ప్రజాపాలన విద్యోత్సవం మంత్రి సీతాబాబు ఇవి పలకడం జరిగిందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారత్ని కాదని చైనాతో కీలక ఒప్పందం కుదుర్చుకున్న నేపాల్. అయితే చైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన్ బెల్ట్ వన్ రోడ్ ఈ యొక్క ప్రాజెక్టులో భాగంగా నేపాల్లో భారీ రహదారుల నిర్మాణానికి సంబంధించి కీలక ఒప్పందంపై బుధవారం 2 దేశాల సంతకం అయితే చేసుకున్నాయన్నమాట. ఈ ఒప్పందం వల్ల నేపాల్లో ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి చైనాకు మార్గం సుగమనం అయితే అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండియన్ నేవీలోకి
ఐఎన్ఎస్ తుషిల్ యుద్ధ నౌక అంటూ రావడం అయితే జరిగింది. భారతీయ నౌకాదళంలోకి ఐఎన్ఎస్ తుషిల్ ఈ యొక్క డిసెంబర్ 9 అంటే ఈ రోజునే చేరనుందన్నమాట. రష్యాలోని ఈ యొక్క కాలినిల్ గ్రాడ్లో ఆ నౌకను జల ప్రవేశం చేయనున్నారు. అయితే ఈ యొక్క క్రివాక్ 3 క్లాస్ ఫ్రిగేట్కు చెందిన అప్గ్రేడ్ వర్షన్ 1135.6 ప్రాజెక్టులలో భాగంగా ఈ ఐఎన్ఎస్ తుషిల్ యుద్ధ నౌకను తయారు చేస్తున్నారన్నమాట. ఇప్పటికే ఈ సర్వీసులో ఉన్న 6 యుద్ధ నౌకలలో 3 తల్వార్ క్లాస్, మరో 3 టేక్ క్లాసులుగా అయితే విభజించబడ్డాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దేశంలోనే తొలి హైపర్ లూప్ రైలు అంటూ రావడం అయితే జరిగింది. ఈ యొక్క చెన్నై సమీపంలో ఐఐటి మద్రాస్ అలాగే భారతీయ రైల్వే శాఖ కలిసి నిర్మించిన 410 మీటర్ల హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ అయితే పూర్తయింది అన్నట్లు. అయితే ఈ యొక్క టెస్ట్ ట్రాక్ పూర్తి కావడంతో ఈ సాంకేతికతకు పరీక్షించడం కోసం ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. అయితే దీంతో భారతదేశ రవాణా వ్యవస్థలో సరికొత్త శకం మొదలు కానుందన్నట్లు. దీనిని ఐఐటి మద్రాస్ ఆవిష్కర్ హైపర్ లూప్ బృందం టూర్ ఈ యొక్క అనే స్టార్టప్ సంస్థ మరియు భారత రైల్వేలు సంయుక్తంగా అయితే నిర్మించాయి. గుర్తుపెట్టుకుంటే ఐఐటి మద్రాస్, భారత రైల్వేలని. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఈ నెల 17న నగరానికి రాష్ట్రపతి ముర్ము అంటూ రావడం అయితే జరిగింది. ఈ యొక్క శీతాకాల విడిది కోసం రాక అంటూ. అయితే ఈ యొక్క శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే ఈమె ఏ రాష్ట్రానికి చెందినకి? ఒడిశా రాష్ట్రానికి. గుర్తుపెట్టుకోండి. ఈ నెల 17న హైదరాబాద్కు రానున్నారన్నమాట. ఆ 17న వచ్చి 21వ తేదీ వరకు అయితే ఆమె ఇక్కడే ఉంటారు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అనమాట. అయితే 17న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఆమె నగరానికి చేరుకుంటారు. అయితే చేరుకున్నాక 18, 19 తేదీలో రాష్ట్రపతి నిలయంలోనే ఉంటారు. 20న సికింద్రాబాద్ సైనికపురిలోని సిడిఎం కాలేజ్ ఉంటుంది కదా, అక్కడ నిర్వహించే కలర్స్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు అనమాట. అలాగే అదే రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య రాష్ట్రపతి నిలయంలో వివిధ రంగాల ప్రముఖులు, అధికారులతో కలిసి ఆమె తేనేటి విందులో పాల్గొంటారు. 21వ తేదీన ఈ యొక్క కోటి ఉమెన్స్ కళాశాలని సందర్శించి ఆ యొక్క కళాశాల ఆవరణలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మన తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసింది కదా, ఏ రోజున ఈ యొక్క చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిందంటే 21వ తేదీన అని గుర్తుపెట్టుకోండి. ఏ కాలేజ్ అంటే కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర. ఏ విగ్రహాన్ని, ఎవరి విగ్రహాన్ని అంటే చాకలి ఐలమ్మ విగ్రహాన్ని గుర్తుపెట్టుకోండి, అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. అలాగే అనంతరం బేగంపేటకు చేరుకొని ఢిల్లీకి అయితే బయలుదేరుతారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. జిహెచ్ఎంసీ కమిషనర్, ఎల్ఎం భర్తీ, కంటోన్మెంట్ బోర్డులు, సిఇఓలు పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సిఎస్ శాంతికుమార్ అయితే ఆదేశించారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తిరుగుబాటుదారుల చేతుల్లోకి సిరియా అంటూ రావడం అయితే జరిగింది. అయితే దేశం విడిచి వెళ్ళిపోయిన అధ్యక్షుడు అంటూ, మరి ఏ దేశ అధ్యక్షుడు వెళ్ళిపోయారో అతని పేరేంటో ఒకసారి తెలుసుకుందాం. అయితే సిరియా దేశ అధ్యక్షుడు ఉంటాడు కదా, బషర్ అల్ అసద్, ఈ కుటుంబ సమేతంగా వీళ్ళే పరిపాలించుకుంటూ వస్తున్నారు అనమాట అక్కడ. అయితే 5.5 దశాబ్దాలుగా కుటుంబ పాలనకు తెరపడిందని చెప్పొచ్చు. అతను ఆ దేశం విడిచి వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఉన్న ప్రజలు ఉంటారు కదా, తిరుగుబాటుదారులు అందరూ, వాళ్ళు చాలా సంబరంగా విధులకు వచ్చి పండుగ లెక్క చేసుకుంటున్నారట. పండుగ వాతావరణం ఏర్పడ్డది అన్నట్టు. వెళ్ళిపోయాడు అన్నాడు. అయితే ఏం చేశారు, ఈయన కుటుంబంతో పాటు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏ దేశం కంటే రష్యాకి శరణార్థిగా అయితే చేరుకున్నాడు ఈ యొక్క సిరియా అధ్యక్షుడు అసద్. అతని కుటుంబ ఫ్యామిలీ మొత్తం అక్కడ చేరుకున్నారు అన్నమాట. దీనికి ఈ యొక్క 5.5 దశాబ్ద ఈ కుటుంబ పాలనకు తెరపడిందని ఈ యొక్క తిరుగుబాటుల చేతులకి ఈ సిరియా వెళ్ళిపోయింది అన్నట్టుగా చాలా సంతోషపడుతున్నారు అక్కడ ప్రజలు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే బీమా సఖీ పథకం అంటూ రావడం అయితే జరిగింది. అయితే శ్రీ నరేంద్ర మోడీ గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అయితే ఇది శుభారంభం అయితే కారుందనమాట. ఏ రోజు? ఈ యొక్క డిసెంబర్ 9, 2024 అంటే ఈ రోజే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ యొక్క సెక్టర్ 13/17 HSVP గ్రౌండ్ పానిపత్ హర్యానాలో అయితే ఇది ప్రారంభం కానుందనమాట. అయితే 3 సంవత్సరాల్లో 2 లక్షల మంది మహిళలకు ఈ పథకం కింద స్వావలంబన కల్పించాలనేదే దీని లక్ష్యం అన్నమాట. అయితే ఈ రోజు మధ్యాహ్నం అయితే ప్రారంభం కానుంది. ఎక్కడ? హర్యానాలో అయితే ప్రారంభం కానున్నది అనమాట. అయితే దీనికోసం ఎంత 3 సంవత్సరాలకు స్టైఫండ్ స్కీమ్ అంటూ, అతి తక్కువ విద్యార్హతలు 10వ తరగతి ఉత్తీర్ణము, అతి తక్కువ ఈ యొక్క ప్రవేశ వయస్సు దరఖాస్తు చేసే సమయంలో 18 సంవత్సరాలంట. స్టైఫండ్ వ్యవధి తర్వాత నియమానుసారం ఏజెన్సీ కొనసాగుతుందని నియమం ప్రకారం కమిషన్తో షరతులకు లోబడి ఎల్ఐసి తన ఏజెంట్ యొక్క కెరీర్ అవసరాలను కూడా తీర్చిదిద్దుతుంది. నిర్దిష్ట ప్రామాణికత సాధించడమే ఆధారపడి ఉండే స్టైఫండ్ పథకం అంటూ. అయితే ఈరోజు బీమా సఖీ పథకం అయితే ప్రారంభించబోతుంది. ఇటీవల బీమా సఖీ పథకము ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అంటే గుర్తుపెట్టుకోండి, హర్యానాలో ప్రారంభించబడింది. ఎవరి చేతుల మీద అంటే నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయితే ప్రారంభించబడింది. ఏ తేదీన ప్రారంభించారంటే డిసెంబర్ 9, 2024 ప్రారంభించబడింది బీమా సఖీ పథకం అని గుర్తుపెట్టుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.